అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. 60% పైగా స్థానాలను ఆ పార్టీ హస్తగతం చేసుకుంది. స్థానిక పోరులో జోరు మీదుంది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగిస్తోంది. ఎన్నికలు జరిగిన స్థానాలు 60% పైగా కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 2 విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 2 విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులే మెజార్టీ స్థానాలు గెలుపొందారు. సుమారు 60% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. ఇది అధికార పార్టీకి కొంత బూస్టప్. తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న పథకాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలబడ్డారని ఇండికేషన్ పంపించారని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 2 విడతల ఎన్నికల్లో కలిపి కాంగ్రెస్ పార్టీ 4864 సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది. ఇక బీఆర్ఎస్ 2353 మంది సర్పంచులను గెలుచుకోగలిగింది. బీజేపీ 451 మంది సర్పంచులను గెలిపించుకుంది. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ 2297 మంది సర్పంచులను గెలుచుకోగలిగింది. మొదటి విడతలో కొంత సమన్వయ లోపం కాంగ్రెస్ పార్టీలో ఏర్పడింది. రెండో విడతకు దాన్ని కొంత సెట్ చేసుకునే పనిలో పడ్డారు. దీంతో రెండో విడతలో 2567 మంది సర్పంచులను గెలుచుకోగలిగారు. మొదటి విడత కంటే రెండో విడతలో సుమారు 300 మంది సర్పంచులను ఎక్కువగా గెలుచుకోగలిగింది కాంగ్రెస్. ఇప్పుడు మూడో విడత ఎన్నికల కోసం కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. మూడో విడత ఎన్నికల కోసం జిల్లా నాయకులందరినీ సమన్వయం చేసే పనిలో పడింది. మూడో విడతలో కూడా 50% పైబడి సర్పంచ్ స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్.